ఒక ప్రశ్న వేసుకోండి ఎప్పుడు కూడా, ఎవరి నుంచి అయినా కూడా ఆర్ ఏ విషయంలో అయినా కూడా, ఈజ్ దిస్ అన్ హెల్ప్ ఆర్ అన్ హిండ్రన్స్? ఈ వ్యక్తి నుంచి నాకు సహాయం వస్తుందా ఆర్ ఆటంకం వస్తుందా? ఆర్ ఆ ఒక పని ద్వారా నాకు మేలు అవుతుందా ఆర్ అడ్డుకుంటుందా? ఆర్ ఈ యొక్క పని నేను చేస్తే, ఈ మాట నేను మాట్లాడితే ఇది బలపరుచుతుందా ఆర్ ఇంకా నాశనం చేస్తుందా? ఇటువంటివన్నీ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. ఈజ్ దిస్ సంథింగ్ దట్ వుడ్ హెల్ప్ ఆర్ సంథింగ్ దట్ విల్ బీ అన్ హిండ్రన్స్? నా ఒక ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా, ఆటంకంగా, ఈ యొక్క భారంగా ఉంటుందా అని ప్రశ్న వేసుకోండి. అంటే ఏ విషయంలో అయినా కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, వీ థింక్ ఇది పాపం కాదు, దిస్ ఇస్ నాట్ ఎ సిన్, టెక్నికలీ ఐడియలీ దిస్ ఇస్ నాట్ ఎ సిన్ అన్నట్టు ఫీల్ అవుతాం. కానీ దేవుడి దృష్టిలో మనము అది పాపం అని ఏముంది, ఒక 2 మాటలే, అది ఏదైనా ప్రారంభంగా చిన్నగా బాగానే ఉంటుంది. రాను రాను బరువు ఎక్కువైపోయి తెలియని బరువుతోటి ఆ భారం మోస్తూ దాని గుండా ఇట్ విల్ స్లో అస్ డౌన్ ఆ వాక్ విత్ ద లార్డ్. పాపం ఉంది చూడండి, ఇప్పుడు సెకండ్, వీ నీడ్ టు త్రో ఇట్ ఆఫ్. ఈ పాపం ఏంటిది? సులువుగా చిక్కులో పెట్టు పాపము. ఇఫ్ హిండ్రన్స్ స్లోస్ అస్ డౌన్, సిన్ ఎంటాంగిల్స్ అస్ అండ్ డ్రాప్స్ అస్ టు ద గ్రౌండ్. ఒకవేళ ఈ భారం అనేది అది మనల్ని స్లోగా చేస్తుంది, కానీ పాపం అనేది కంప్లీట్గా చిక్కులో పెట్టి పడేస్తుంది. బికాస్ వాట్ వీ నీడ్ టు త్రో ఇట్ ఆఫ్. ఒక అతను ఈజ్ అ ఫార్మర్. ఈ యొక్క ఫార్మర్ మంచు ఫుల్ స్నో పడుతున్న సమయంలో he saw a frozen snake lying in the snow. ఆ ఒక మంచులో ఆ పాము ఇట్లా చలికి ఐస్ అయిపోయి ఉంది. ఈ ఫార్మర్ ఆయన జాలిపడి ఆ స్నోని అంతా తీసేసి ఆ పాముని తీసుకొని ఆయన కోట్లో పెట్టి మంచి వెచ్చదనాన్ని ఇచ్చి, అంటిల్ ఆ పాముకి ఊపిరొచ్చి మంచి వెచ్చదనంతో రివైవ్ అయ్యాక ఏం చేస్తుంది? కాటేసింది ఆ ఫార్మర్. ఇప్పుడు అదెందుకు ఆ పిక్చర్? ఐ హేట్ టు సీ ద స్నేక్స్. నాకు స్నేక్స్ అంటే ఐ ఫీల్ డిస్కస్టింగ్, అంత చిరాకు. కానీ మనకి పాపం అంటే కూడా అంత చిరాకు ఉండాలి. పాపం అంటే కూడా, ఎందుకంటే కొంతమంది దే కాంట్, అదొక ఫోబియా లాగా ఉంటుంది కదా. సిన్ షుడ్ బీ లైక్ దట్ టు అస్. అట్లాంటి అదొక ఫోబియా లాగా ఉండాలి. అసలు దాన్ని చూడ్డానికి, మాట్లాడడానికి, ఊహించడానికి, తలంచడానికి. ఎందుకు? ఆ వ్యక్తిని ఏం చేసింది? ఉండి మంచిగా చుట్టి, సిన్ ప్రారంభంగా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ పెరిగి 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 మనల్ని ఎంటాంగిల్, చిక్కులో పెట్టేసి పడేసేస్తుంది, కంప్లీట్గా నాక్ ఆఫ్. అది ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండి విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు.